ఫ్రెండ్స్, ఫ్రూట్ కస్టర్డ్ అయితే అందరూ తిన్నారు. బట్ ఎప్పుడైనా మ్యాక్రోనీతో కస్టర్డ్ చేసి తిన్నారా? నేనైతే ఇది చాలాసార్లు చేసినాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అది ఎలాగ చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. చాలా ఈజీ అనమాట. ఏదైనా ఫంక్షన్ అప్పుడు మనం డెజర్ట్ లాగా ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది. ఇది చేయడం చాలా ఈజీ అనమాట. మ్యాక్రోనీ మనకి మిల్క్ ఉంటే చాలు. మిల్క్ అయితే ఒక 1/2 లీటర్ వరకు నేను తీసుకున్నాను. 1 ప్యాకెట్ మిల్క్కి బాగా బాయిల్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒకవైపు వాటర్ని బాయిల్ చేసుకుని అందులో అయితే మ్యాక్రోనీ వేసి 50% వరకు బాయిల్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మ్యాక్రోనీని అంతా వడకట్టి తీసి ఈ పాలలో అయితే వేసుకొని ఇంకో 50% వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. మనకు ఉడుకుతుందని తెలుస్తుంది కదా, మ్యాక్రోనీ కొంచెం సైజ్ పెరుగుతుంది. అలా టైంలో మనం ఏంటంటే షుగర్ మనకి ఎంత కావాలో అంతకైతే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 లీటర్ పాలకి నేను చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక 2 కప్ దాకా షుగర్ని అయితే వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మనం కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది కదా, ఇదైతే వెనిలా కస్టర్డ్. అందులో వేసుకొని కొంచెం చల్లారిన పాలు వేసుకొని మంచిగా కలుపుకొని ఈ మిక్స్ని అయితే మొత్తం మనం బాయిల్ చేస్తాం కదా మ్యాక్రోనీ, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. థిక్ వచ్చే వరకు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. మంచిగా థిక్ అవ్వాలి. థిక్ అయిన తర్వాత మనమైతే జీడిపప్పుని నేతిలో వేపుకొని అందులో మనం ఆ మ్యాక్రోనీ పాయసంలో అయితే వేసుకున్న తర్వాత అది బాగా ఉడుకుతుంది, థిక్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే స్వీట్నెస్ అన్నది బాగుంటుంది. దాన్ని అయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని మనమైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.